మెదక్ జిల్లాలో సినిమా స్టైల్లో సాగిన ప్రేమ కథ ఉద్రిక్తతలకు దారితీసింది. కులాంతర వివాహం చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సలాబత్పూర్కి చెందిన ఓ యువతి పాపన్నపేట మండలం ఎల్లాపూర్కు చెందిన ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ కూతురు కులాంతర వివాహం చేసుకుందని అమ్మాయి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణయ్ ఇంటిపై కార్లలో వచ్చి దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. దీంతో ప్రణయ్ పీఎస్ని ఆశ్రయించగా ఇరు కుటుంబాలకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అంతటితో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగలేదు. మళ్లీ ప్రణయ్ ఇంటికి 4 కార్లలో వచ్చి యువతి కుటుంబ సభ్యులు అడ్డొచ్చిన వారిని తోసేసి బెదిరించి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రణయ్ కుటుంబం ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఇరు కుటుంబాల మధ్య వివాదాలకు కారణం ఏంటి? అసలు ప్రేమ వ్యవహారంలో వారు చెప్తున్న అడ్డంకులేంటి? తన కూతురు కులాంతర వివరం చేస్తుందనే ఆగ్రహంతో వరిడి కుటుంబ సభ్యులతో ఏదైతే యువతి ఉందో ఆ యువతి యొక్క తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు అయితే అమానుషంగా దాడి చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. కౌడిపల్లి మండలము సలాబాద్పూర్ గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క కుటుంబం అయితే యువతిని పాపన్నపేట ఎల్లపూరు గ్రామానికి చెందిన ప్రణయ్ వీరిద్దరు కొంతకాలంగా అయితే ప్రేమించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వారిద్దరు ప్రేమించుకున్న నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీన వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న అనంతరం అయితే పోలీసులను కూడా వీరు ఆశ్రయించారు. ఆశ్రయించిన పిలుపు అయితే వీరిద్దరితో మాట్లాడి అయితే ఇరు వర్గాలు అక్కడ యువతి తల్లిదండ్రులు కావచ్చు, ఇటు కుటుంబ యువకుడి తల్లిదండ్రులు కావచ్చు కొద్ది వాగ్వాదానికి అయితే దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు వీరిని పోలీస్ స్టేషన్ పిలిపించుకుంటే వీరిద్దరికైతే ఏదైతే కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే అయితే అక్కడ యువతి తల్లిదండ్రులు యువతిని తీసుకెళ్తామని చెప్పగా అయితే అయినప్పటికీ ఆ యువతి మాత్రం తను ప్రణయ్తోనే ఉంటానని చెప్పడంతో ఆగ్రహానికి గురైనటువంటి ఆ యువతి తల్లిదండ్రులు అయితే ఈ యొక్క ఏదైతే ఈ ప్రణయ్ వాళ్ళ కుటుంబ సభ్యులపై అయితే 4 కార్లలో వచ్చి కనీసం ఒక 20 మంది లాగా వచ్చి వారిపైన దాడి చేయడం కూడా జరిగింది. దాడి చేసిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పాపన్నపేట పోలీసులకు అయితే ప్రణయ్ కుటుంబ సభ్యులైతే వారికైతే ఏదైతే వారికి ఫిర్యాదు అయితే చేశారు. ఫిర్యాదు చేసిన పిమ్మటైతే వెంబడే యాక్షన్ కూడా పోలీసులు కూడా రంగంలోకి దిగకుండా యాక్షన్ తీసుకోలేదు అన్నట్టయితే అక్కడ వారి ప్రణయ్ వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఏదైతే ఘటన ఉందో 4 కార్లలో వచ్చి వీరిపై దాడి చేసి మహిళలను చూడకుండా కూడా వారు ఏదైతే భోజనం చేసే సమయంలో వచ్చి అమానుషంగా దాడి చేసి వారికి కొన్ని గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టయితే వీరి ప్రణయ్ వాళ్ళ కుటుంబ సభ్యులైతే పెద్ద ఎత్తున కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ ముంగటైతే ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సింధు, రాము, ఇక్కడ ప్రణయ్ ఒక ఆరోపణ చేస్తున్నారు, పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి. ఇందులో నిజానిజాలేంటి? అసలు పోలీసులు చెబుతున్న వర్షన్ ఏంటి? ఏదైతే వీరిద్దరు కలిసి ప్రణయ్ అదే విధంగా ఆ యువతి పెళ్లి చేసుకున్న సమయంలో ఎందుకంటే పోలీసులను ఆశ్రయించి పోలీసుల సమక్షంలోనే ఈ యొక్క 2 కుటుంబాలకైతే కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కౌన్సిలింగ్ ఏదైతే పోలీసులు ఇచ్చి వీరిద్దరిని సాగనంపారు. అయినప్పటికీ తిరిగి మళ్ళీ వచ్చి యువతి తల్లిదండ్రులు వీరిపై అటాక్ చేయడంతో వారికి అయితే ఏదైతే ప్రణయ్ కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. ఎందుకంటే ఎవరు లేని సమయంలో అక్కడ ఏరియా వాళ్ళు కూడా లేని సమయంలో వచ్చి వీళ్ళు అటాక్ చేయడంతో వీరు కొద్దిగా మనస్తాపానికి గురయ్యారు. అయినప్పటికీ వెంటనే అక్కడ పాపన్నకోట పోలీసులకు ఆశ్రయించిన వెంటనే యాక్షన్ తీసుకోకపోవడంపై వీళ్ళైతే ప్రణయ్ వాళ్ళ కుటుంబ సభ్యులైతే కొద్దిగా పోలీసులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ రాము.
బతుకుతాం మేము అని ఇట్లా నెట్టేసిండు. కాళ్ళన్నీ కమిలిపోయి ఇట్లా అయిపోయినాయి, మొత్తం నల్లగా అయిపోయినాయి. నూకేసిండు, నన్ను నూకేసిండు. ఆ అమ్మాయిని ఇట్లా మొత్తం బిడ్డ మీద అడగబెట్టి ఇట్లా గుంజుకొని పోయిండు. ఆమె మా మీదికి వెళ్ళి తీసుకొని పోయిండు. ఇట్లా నల్లంగి వేసుకుంటాడు వాడు, బగ్గా రౌడీజం బాగా చేసుకుంటూ వచ్చిండు. మేము ఆడోళ్ళమైతే వాళ్ళు 30 మంది వచ్చిర్రు. 1:30 అయింది. మేము అన్నం తింటామని ఇట్లా భోగన్లు అన్ని గిన్నెలు అన్ని తెచ్చి పెట్టుకున్నాం. హాల్లా అందరం కలిసి తిందాం, 5-5 ఉన్నామని చెప్పి ఇక వచ్చిర్రు. ఏకదమ్మి ఒకసారి ఇద్దరు వచ్చిర్రు, ఒకసారి ఇద్దరు ఇక అట్లనే వచ్చిర్రు. ఏకదమ్మి వాళ్ళందరూ 6 వచ్చి వెళ్ళవడంగానే మళ్ళీ మొత్తం ఒకటేసారి ఇంట్లో దాడి చేసిరు. ఇక మరి ఏం చేద్దాం అనుకుర్రు వాళ్ళు వచ్చి. మాకు న్యాయం కావాలి. మా కోడలు నన్ను కొట్టిరు, మా యారాలను కొట్టిరు. బలవంతంగా తెచ్చుకోలేం కదా, వాళ్ళు ఇష్టపడే తెచ్చుకురు. వాళ్ళ అమ్మాయి ఇష్టంగానే అక్కడికి వెళ్ళి వస్తేనే కదా మా అబ్బాయి చేసుకుంది. ఇప్పుడు 3 ఏళ్ల కొల్ల ప్రేమించుకుండ్రు అట. మరి వాళ్ళు చెప్పిర్రు పోలీస్ స్టేషన్లో. అప్పుడు మీకు తెలిస్తే 3 నెలల క్రితం చెప్పిరట. మరి అప్పుడన్నా నీ పిల్లను జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఆ పిల్లతో ఆ పిల్లగాని చంపేస్తాం అనుకుంటా వస్తురా. పనులకు పనుల మీద వెళ్ళిపోయారు. మేము ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ మేల్స్ అందరం మేము జాబ్స్ అవి పనుల మీద మేము వెళ్ళిపోయినాం అంతే. వాళ్ళు ఎవరు లేని చూసి వచ్చారు. వేరేటోడు ఎవడో ఫోన్ చేసి సపోర్ట్ తీసుకొని వచ్చారు. లోకల్లో కూడా ఎవరో గైడ్ చేసారు. వాళ్ళు ఎవరో ఉన్నారు తెలిసిన వాళ్ళే గైడ్ చేసారు. లోకల్ ఈ లొకేషన్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళు ఖచ్చితంగా రెక్కి చేసి వచ్చారు. అన్ని ఏదంటే స్టేషన్ పోయి మాట్లాడి సామరస్యం చేసుకుంటే బాగుండేది. అంత ఏకుండా ఏంటంటే దౌర్జన్యం చేసి ఇంట్లో ఆడపడుచుల పైన దాడి చేసి లాక్కొని వెళ్ళడం. మరి పొద్దున ప్రాణాపాయం జరిగినా కానీ సమస్య ఎవరు ఫేస్ చేస్తారు? అలా ఇప్పుడు ఊళ్ళో కూడా అంతే జరుగుతాయి. ఊళ్ళో మన ఇంట్లో జరిగినప్పుడు ఊళ్ళో కూడా అందరికి ఏమైనా సమస్య వస్తుంది. అట్లా కూడా దాడి చేసి అన్ని అట్లా మంచివి కావు కదా. అది ఏంటంటే పెద్ద మనుషులు అందరూ కొంచెం ఆలోచించాలి ఈ విషయం గురించి. ఎందుకంటే సెక్యూరిటీ లేకుండా బాగుండదు ఈ విషయం అనేది.